నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను ప్రాజ్ఞుణ్ణి, నేను పండితుణ్ణి, నాకు అన్నీ తెలుసన్న అహంకారంతో నేను చెప్పట్లేదు. ప్రస్ఫుటంగా ఎంత ఘోరంగా రాసేస్తున్నారంటే, మూల గ్రంథాల్లో ఉండేటటువంటి విషయం ఒకటి, ఋషులు చెప్పింది ఒకటి, పెద్దలు చెప్పింది ఒకటి. వీళ్ళ బుద్ధికి ఏది తోచిందో అది రామాయణమే కావచ్చు, అది భాగవతమే కావచ్చు, వాళ్ళకి అనవసరం. మనం రేపొద్దున్న ఇలా రాసేస్తే పిల్లలు చదివితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయనేటటువంటి తాపత్రయం ఎవ్వరికీ లేదు. నేను ఈ మధ్య కాలంలో ఒక పుస్తకం నా దగ్గరికి వచ్చింది. మీరు ఈ పుస్తకం చదవండి అని పట్టుకొచ్చి ఇచ్చారు. పేర్లు ఎందుకు చెప్పాలి, లేకపోతే ఇంకొక దాని సన్నివేశం ఎందుకు చెప్పాలి? చెప్తే నేను దేని గురించి చెప్పానో తెలుస్తుంది. నేను ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. అసలు రామాయణానికి సంబంధించినటువంటిది ఒక్క సత్యం అందులో లేదు, అన్నీ తప్పులే.